పోలవరం ప్రాజెక్టు ముంపుపై త్వరలో సర్వే చేపట్టనున్నారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. తెలంగాణ ఆధ్వర్యంలో ఈ సర్వే జరగనుంది. పోలవరం ప్రాజెక్టు చైర్మన్ అతుల్ జైన్ ఈ విషయాన్ని ప్రకటించారు. వచ్చే 2 నెలల్లోనే సర్వేను ప్రారంభిస్తామన్నారు. సంయుక్త సర్వేకు ఏపీ ముందుకు రాకపోయినా గోదావరిలో కలిసి 6 ప్రవాహాలతో పాటు మరో 2పై సర్వే చేపడతామని తెలిపారు. ఏటపాకతో పాటు అన్ని స్ట్రీమ్లపై అధ్యయనానికి ఏపీ, తెలంగాణ పీపీఏల నుంచి ఒక్కొక్క అధికారితో ఉప కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లోని పీపీఏ ప్రధాన కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టుపై జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు మొదటి దశ స్థాయిలో 41.15 మీటర్ల వద్ద నీటి నిల్వ చేస్తే ముంపు సమస్య వస్తోందని తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. భద్రాచలంలోని ఏటపాక వద్ద 40.25 మీటర్ల స్థాయిలో ఉండే స్ట్రీమ్ మునిగిపోతుందని తెలిపారు. దీనివల్ల భద్రాచలం మునిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం తొలి దశ నిర్మాణం 2027 డిసెంబర్కు పూర్తవుతుందని పీపీఏ చైర్మన్ జైన్ తెలిపారు. ఈ స్థాయిలో ముంపు ఏర్పడే అవకాశాలుంటే ఉప కమిటీతో అధ్యయనం చేయించి చర్యలు చేపడతామన్నారు. పోలవరం ప్రాజెక్టులో సిడబ్ల్యూసీలోని టీఏసీ ఆమోదమున్న పనులే చేపట్టాలని తెలంగాణ కోరింది. 2 సొరంగాల ప్రవాహ సామర్థ్యాన్ని 20,000 నుంచి 40,000 క్యూసెక్కులకు విస్తరించారని తెలంగాణ ఆరోపించింది. కుడి కాలువ సామర్థ్యాన్ని 10,000 నుంచి 17,548 క్యూసెక్కులకు పెంచారని తెలిపింది. నీటి వాటల విషయంపై సిడబ్ల్యూసీ, జీఆర్ఎంబీలకు ఫిర్యాదు చేయాలని జైన్ సూచించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పీపీఏ నేతృత్వంలోనే ప్రాజెక్టు పనులు చేపట్టాలని తెలంగాణ అధికారులు అన్నారు. పీపీఏలో తెలంగాణ తరపున ఒక డిఈ, ఒక ఏఈ నియామకానికి ఆమోదం లభించింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి భార్గవ్ ఉన్నారు. భార్గవ్, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. శివాని, పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి నీటి నిల్వకు సంబంధించి కూడా మొదటి నుంచి అడ్డంకులు, అభ్యంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే తొలి 2వ కాంటూర్ అంటే 41.15 కాంటూర్ వరకే నీటిని నిల్వ చేస్తాం. కానీ నిర్మాణాన్ని మాత్రం 45.75 కాంటూర్ వరకు మీటర్ల వరకు కూడా నిర్మిస్తామనేది కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ అందుకు తగ్గట్టు పనులు వేగంగా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే తొలి కాంటూర్ 41.15 మీటర్ల పరిధిలో నీటిని నిల్వ చేసినప్పటికీ కూడా భద్రాచలం ముంపుకు గురవుతుంది అనేటువంటి ఆరోపణ మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వినిపిస్తుంది. ఇదే నిన్న హైదరాబాద్ లో పీపీఏ సీఈఓ అతుల్ జైన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమీక్షా కమిటీ సమావేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు మరోసారి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ విధంగా నీటిని నిల్వ చేస్తే కనుక ఖచ్చితంగా భద్రాచలం అనేది కూడా ముంపుకు గురవుతుంది. ఈ ఎటపాక వద్ద ఉన్నటువంటి అప్ స్ట్రీమ్ కూడా ముంపుకు గురయ్యి ఆ వెనుక ఉన్నటువంటి భద్రాచలం ముంపుకు గురైతే ప్రమాదం అత్యధికంగా ఉంటుంది అనేది కూడా ఆవేదన ఇరిగేషన్ అధికారులు తెలంగాణ నుంచి కూడా వినిపించింది. దీని మీద పీపీఏ సీఈఓ ఎవరైతే అతుల్ జైన్ ఉన్నారో దానికి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సర్వే చేపట్టేందుకు కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రకటించారు. ఒక 2 నెలల్లో కూడా ఈ సర్వే అనేది కూడా ప్రారంభం అవుతుంది. ఈ సర్వే కమిటీకి సంబంధించి సబ్ కమిటీలో తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి అధికారులతో పాటు పీపీఏ నుంచి కూడా ఒక సభ్యులు ఉంటారు. పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే దీనికి సంబంధించి ముందుకు వెళ్తామనేది కూడా ఆయన ఒక హామీ అయితే తెలంగాణ అధికారులకు ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా నీటిని నిల్వ చేయడంతో పాటు ఇప్పటికే 105,000 కుటుంబాలు నిర్వాసితులు ఉన్నారు. అలాగే 120,000 ఎకరాల వరకు కూడా ఈ ప్రాజెక్టు ప్రభావంతో ముంపుకు గురవుతుంది. అయితే వీరు చెప్తున్నటువంటి ప్రకారం భద్రాచలం వరకు ముంపు గురైతే గనక ఇంకా ముంపు ప్రాంతం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముంపు ప్రాంతానికి సంబంధించి కూడా ఒక అధ్యయనాన్ని కూడా చేస్తామని కూడా ఆయన స్పష్టం చేయడంతో ప్రస్తుతం ఈ సర్వే ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గోదావరిలో కలిసే 6 ప్రవాహాలతో పాటు మరో 2పై కూడా సర్వే చేస్తామనేది కూడా ఆయన ఈ రోజు సమీక్షలో కూడా చేపట్టారు. నిన్న హైదరాబాద్ లో సమీక్ష ముగించుకుని రాత్రి రాజమండ్రి చేరుకొని ఈ రోజు ఉదయం పోలవరం ప్రాజెక్టుకి ఆయన స్వయంగా రాబోతున్నారు. మరి కాసేపట్లోనే పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని అక్కడ ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య నిర్మిస్తున్నటువంటి ఎగువ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని, అలాగే ఎర్త్-కమ్ డ్యామ్ నిర్మాణ పనులు కూడా ఆయన పరిశీలించి మరోసారి ఈ రోజు సాయంత్రం సమీక్ష కూడా చేయబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. శివాని, రైట్, థ్యాంక్ యూ.